హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సరికొత్త అధ్యాయానికి తెరలేపినటువంటి రోజు ఇది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి వేదికగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని ఈరోజు బాహ్య ప్రపంచానికి పూర్తి స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అమరావతిలో కూడా ఒక అద్భుతమైనటువంటి స్టేడియం ఉంది అని చూపించబోతున్నారు. అయితే ఇది దాదాపు 2 దశాబ్దాల నుంచి ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి పనులు జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు అసలు ఇది అవుతుందని కానీ అయినా ఇది పనిచేస్తుందని కానీ ఇది వాడుకోవచ్చు అనేటువంటి వాడుకలోకి వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా గత ప్రభుత్వం అయితే కంప్లీట్గా గాలి కుదిలేసింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం 2014లో కాస్త ముందు చూపుతో కొంత పని చేసినప్పటికీ గత 5 ఏళ్ళు అయితే నాశనం చేసి వదిలిపెట్టారని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో నారా లోకేష్ గారు, సానా సతీష్ బాబు గారు వీళ్ళు కొంత ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి కొన్ని నిధులను సేకరించుకుని ప్రభుత్వం సహకారంతో ఏవైతే దాదాపు 120 కోట్లకు సంబంధించి ఒక ఎస్టిమేషన్తో ఒక క్రికెట్ స్టేడియం స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మీకు చూపిస్తాను. ఇది ఆ క్రికెట్ స్టేడియం, మంగళగిరి క్రికెట్ స్టేడియం. ఈ మంగళగిరికి సంబంధించి ఈ క్రికెట్ స్టేడియం తయారవటానికి దాదాపు 1.5 దశాబ్దాల పైన పట్టింది. ఎందుకు ఇంత అంటే మనకు తెలుసుగా, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయటమే ప్రథమ ధ్యేయంగా గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు పనిచేసింది. వాళ్ళు ఫౌండేషన్స్ని నాశనం చేశారు. ఇలా కాస్తో కూస్తో కట్టినటువంటి క్రికెట్ స్టేడియంని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు 120 కోట్ల వ్యయంతో ఇది స్టార్ట్ చేసింది. అవి అయిపోయినా కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. కొంత ఏవైతే డిజైన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొంత డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి ఇబ్బందులు వచ్చాయి. దానికి ఇంకా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇంక వదిలేశారు. కనీసం ఏం చేయాలో కూడా తెలియక ఆ 120 కోట్లు గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ గారు, సానా సతీష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఈ స్టేడియంకి డెఫినెట్గా మనం మళ్ళీ ప్రజలకు అందించాలి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అమరావతి వేదికగా నిలవాలి, అమరావతి రాజధాని పేరు ఇక క్రీడాకారులకు కూడా ఉండాలి, ఇక్కడ రావాలి అనేటువంటిది ఆయన ఒక స్టేడియంని చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని చాలా 2 సంవత్సరాల్లోనే ఏవైతే కొన్ని కన్స్ట్రక్షన్లో ఇబ్బందులు వచ్చాయో, డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చాయో, ఫ్లడ్ లైట్లకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చాయో అన్నిటినీ షార్ట్అవుట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి లోకల్ క్రీడాకారులను ఆ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని చూపించాలనేటువంటి విధంగా ఒక ప్రీమియర్ లీగ్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి రామ్ చరణ్ గారు ఈరోజు ఆ ప్రీమియర్ లీగ్ని ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగోండి, జిఎంఆర్ ఏపీఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగు ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించినటువంటి సంస్థతో కలిసి చేస్తున్నటువంటిది. ఏ ల్యాండ్ మార్క్ మూమెంట్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అని చెప్పి ఫర్ ద గ్రేట్ ఇనాగ్రేషన్ ఏసియా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సూపర్ స్టార్ రామ్ చరణ్ గారితో ఈరోజు మంగళగిరిలో జూన్ 24వ తారీఖున 6 గంటలకు ఇది ప్రారంభం కాబోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇది అవుతుందని కానీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కానీ కంప్లీట్గా మర్చిపోయినటువంటి పరిస్థితి. బట్ ఎవరి పుణ్యం ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా వైజాగ్ మాత్రమే కాదు, ఇప్పుడు అమరావతిలో కూడా మంగళగిరి వేదికగా కూడా ఈ స్టేడియం అందుబాటులోకి వస్తుంది. సాయంత్రం ఈరోజు రామ్ చరణ్ గారు దాన్ని ప్రారంభించబోతున్నారు, ఈ ప్రీమియర్ లీగ్ని. ఆ స్టేడియంని కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో మీకు ఒకసారి దీని విశిష్టత కూడా మీకు ఒకసారి క్లుప్తంగా చదివి వినిపించేస్తాను. ఎందుకంటే ఏంటి చాలా అద్భుతంగా మనకు తెలుసు, ఎక్కడో గుజరాత్లో కట్టారు, లేదంటే ఇంకో చోట కట్టారు, ఇలా మనం గతంలో వేరే వేళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం తప్ప మన స్టేడియంల గురించి మాత్రం ఇప్పటి వరకు చెప్పాల. దీనికి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియంకి సంబంధించి అధికారికంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. అమరావతికి సంబంధించి ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది ఒక రాజధానిగా గుర్తింపు పొందాలంటే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే ఆటోమేటిక్గా క్రికెట్ సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇక్కడ జరిగింది కాబట్టి ఒక స్టాండర్డ్స్, ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పటికే వచ్చింది, బట్
ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. ముఖ్యంగా స్థానం మరియు వైశాల్యం ఈ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక పెద్ద క్రికెట్ స్టేడియం అని చెప్పాలి. మంగళగిరి నవలూరులో ఉంది, NH-16 సమీపంలో దగ్గరలో ఉంది. అటు విజయవాడకి, ఇటు గుంటూరుకి, అటు ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి దీని గురించి చెప్పొచ్చు. దాదాపు ఈ స్టేడియం 24 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 40,000 మంది హ్యాపీగా కూర్చుని వీక్షించేటువంటి గ్యాలరీలు రూపొందించారు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఫ్లడ్ లైట్లు, అంటే ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో కూడా ఈ ఫ్లడ్ లైట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పవర్ బ్యాకప్ తో కూడినటువంటివన్నీ కూడా ఉన్నాయి. క్లబ్ హౌస్, ప్రాక్టీస్ కోసం ప్రత్యేకమైనటువంటి నెట్ వసతులు, ఇలాగే ఇవన్నీ కూడా దీంట్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాగే ఇంతకు ముందు కూడా కొన్ని దేశీయ టోర్నమెంట్లు, కొన్ని రంజీ ట్రోఫీలు వంటివి కూడా స్థానిక లీగులు కూడా చిన్నవి కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ అఫీషియల్ గా కనిపించాల. ఇప్పుడు మాత్రం ఏపీఎల్ ద్వారా ఈ ఏపీఎల్ ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ దేశ స్థాయిలో ఇది ఒక స్టేడియం ఉంది అని BCCIకి చెప్పడం, ఇక్కడ కూడా కొన్ని మ్యాచ్లు ఇస్తే డెఫినెట్ గా మేము కూడా ఇలాంటి IPL లాంటి స్థాయి లాంటి క్రికెట్ లీగులను కూడా మేము కండక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చూపించే విధంగా ఈ ప్రీమియర్ లీగ్ ని ఈ స్టేడియంలో ప్రధానంగా చూపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది దాదాపు ఒక దశాబ్దం పైగా 2 దశాబ్దాల క్రితమే ప్రారంభమైనా కూడా ఇప్పటికీ పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. డ్రైనేజీ సిస్టమ్ లో గతంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవన్నిటిని, అలాగే ఫ్లడ్ లైట్లకు సంబంధించి, ప్రేక్షకుల గ్యాలరీల గురించి అయితే అసలు తలాతోకాలు లేనటువంటి డిజైన్లతో చాలా దరిద్రమైనటువంటి డిజైన్లు చేసి నాశనం చేశారని చెప్పాలి. అవన్నిటికీ కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేసి 110 కోట్లతో ఉండేటువంటి ఎస్టిమేషన్ 150 కోట్ల వరకు చేరింది. అయినా కూడా వెనకడుగు వేయకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక 10 కోట్లు తీసుకుని మిగతావన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని ఈ స్టేడియం అయితే పూర్తిగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ రామ్ చరణ్ గారిని ఎందుకు తీసుకొచ్చారనేది కూడా చూడాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు పెద్ద సినిమాలో నటించారు. ఆయన నటించినటువంటి పాత్ర ఇప్పుడు దేశంలో ఉండేటువంటి ఎంతో మంది క్రీడాకారులకు చాలా ఉత్సాహాన్ని, చాలా ఇన్స్పిరేషన్ ని ఇచ్చేటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన నటించారు. ఆయన లాంటి వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి నటుడిగానే కాదు, ఒక వ్యక్తిగా చాలా అద్భుతమైనటువంటి ఒక స్టార్డమ్ పొందినటువంటి వ్యక్తిగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన వస్తే గనక ఒక మంచి మూవ్ అవుతుంది. క్రీడాకారుల పట్ల ఆయన రీసెంట్ గా తీసినటువంటి పెద్ద సినిమా ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టినటువంటి, విజయనగరం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టినటువంటి ఒక క్రికెటర్ కథని ఈరోజు దేశం చూసింది. అలాంటి ఒక పెద్ది ఇప్పుడు ఇక్కడ మంగళగిరి క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేయడానికి ఈరోజు జూన్ 24వ తారీఖున అక్కడ అడుగు పెట్టబోతున్నారు. రామ్ చరణ్ గారు ఆ క్యారెక్టర్లో దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి షాట్స్ ఆడారో, ఎలా క్రికెట్ ని సరికొత్త ట్రెండ్ వైపు తీసుకెళ్లారో, అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ స్టేడియంలో అలరించేటువంటి విధానంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు. ఈరోజు చాలా ఒక మంచి మూవ్ అని చెప్పాలి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన చేశారు. అలాంటి పనులే మేము చేస్తాం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితికి ఒక నిర్వచనంగా, ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెద్ది రామ్ చరణ్ గారిని ఈ రోజు ఇన్వైట్ చేశారు. దీంతో జాతీయ స్థాయిలో ఆ మంగళగిరి అమరావతి ఇంటర్నేషనల్ స్టేడియం కి సంబంధించి పేరు వస్తుంది, అలాగే అందరికీ కూడా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన పిలిచినట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. నాకు తెలిసి పర్ఫెక్ట్ చూజు ఈ టైంలో ఈ పెద్ద సినిమాకి సంబంధించి ఆ క్యారెక్టరు రామ్ చరణ్ గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆయనకు ఉన్నటువంటి ఆ బ్రాండు, ఆ పేరు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.